అందరికీ నమస్కారం. 2026 జూన్ 21 నుండి 27 వరకు తెలుగు పంచాంగం తిథి మరియు నక్షత్రం గురించి, అలాగే జూన్ 21 నుండి 27 వరకు రాశి ఫలాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. జూన్ 21 ఆదివారం, ఏకాదశి ద్వాదశి తిథి అశ్విని భరణి నక్షత్రం. జూన్ 22 సోమవారం, ద్వాదశి త్రయోదశి తిథి భరణి కృత్తిక నక్షత్రం. జూన్ 23 మంగళవారం, త్రయోదశి చతుర్థి తిథి కృత్తిక రోహిణి నక్షత్రం. జూన్ 24 బుధవారం, చతుర్దశి అమావాస్య తిథి రోహిణి మృగశిర నక్షత్రం. జూన్ 25 గురువారం, అమావాస్య పాడ్యమి తిథి మృగశిర ఆర్ధ నక్షత్రం. జూన్ 26 శుక్రవారం, పాడ్యమి విదియ తిథి ఆర్ధ పునర్వసు నక్షత్రం. జూన్ 27 శనివారం, విదియ తిథి పునర్వసు పుష్యమి నక్షత్రం. ఇప్పుడు ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి గృహ జీవితం మరియు కుటుంబ సంబంధాలలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. గురువు మరియు శుక్రుడు మీ 4వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉండటం వలన ఇంటిలో ఆనందం, సౌకర్యం, వాహన సౌఖ్యం మరియు తల్లి ఆరోగ్యం మెరుగుపడతాయి. భూమి, ఆస్తి కొనుగోలుకు ఇది మంచి సమయం. సూర్యుడు మీ 3వ ఇంట్లో ఉండటం వలన ధైర్యం, కమ్యూనికేషన్ మరియు తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. బుధుడు కూడా 3వ ఇంటి నుండి 4వ ఇంటికి మారడం వలన కుటుంబ విషయాలపై చర్చలు పెరుగుతాయి. 2వ ఇంట్లో కుజుడు ఉండటం వలన ఆర్థిక విషయాలపై దృష్టి పెరుగుతుంది. అయితే ఖర్చులు లేదా కుటుంబంలో చిన్నపాటి వాదనలు ఉండవచ్చు. లాభస్థానంలో రాహువు ఉండటం వలన ఆదాయం పెరుగుతుంది. 12వ ఇంట్లో శని ఆధ్యాత్మిక ఎదుగుదలకు మరియు కొన్ని అనవసర ఖర్చులకు దారి తీయవచ్చు. 5వ ఇంట్లో కేతువు పిల్లల విషయంలో లేదా సృజనాత్మక రంగాలలో కొత్త వైరాగ్యాన్ని సూచిస్తుంది. మొత్తం మీద ఈ వారం గృహ సౌఖ్యం, ఆనందం మరియు కమ్యూనికేషన్ చాలా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ధైర్యం, కమ్యూనికేషన్ మరియు ఆర్థిక విషయాలపై దృష్టి ఉంటుంది. మీ లగ్నంలో కుజుడు ఉండటం వలన మీలో శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. అయితే కొన్నిసార్లు తొందరపాటు లేదా కోపం కూడా ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. సూర్యుడు మీ 2వ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక విషయాలపై దృష్టి పెరుగుతుంది. కుటుంబంలో మీ మాట నెగ్గుతుంది. బుధుడు 2వ ఇంటి నుండి 3వ ఇంటికి మారడం వలన ఆర్థిక చర్చలు, తోబుట్టువులతో కమ్యూనికేషన్ పెరుగుతాయి. గురువు మరియు శుక్రుడు మీ 3వ ఇంట్లో ఉంటాడు. ఉచ్చస్థితిలో ఉండటం వలన తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. చిన్న ప్రయాణాలు లభిస్తాయి మరియు మీ ధైర్యం పెరుగుతుంది. సృజనాత్మక పనులకు ఇది మంచి సమయం. లాభస్థానంలో శని ఉండటం వలన ఆదాయం స్థిరంగా ఉంటుంది, అయితే దానికోసం కష్టపడాల్సి ఉంటుంది. 10వ ఇంట్లో రాహువు వృత్తిలో అసాధారణ మార్పులు లేదా కొత్త అవకాశాలను సూచిస్తుంది. 4వ ఇంట్లో కేతువు గృహ సౌఖ్యం నుండి కొత్త వైరాగ్యాన్ని లేదా తల్లితో సంబంధాలలో కొన్ని సవాళ్లను సూచిస్తుంది. మొత్తం మీద ఈ వారం ధైర్యం, కమ్యూనికేషన్ మరియు వృత్తిలో కొత్త మార్గాలు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఆర్థికంగా మరియు కుటుంబపరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. గురువు మరియు శుక్రుడు మీ 2వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉండటం వలన ఆర్థికంగా అద్భుతమైన లాభాలు, కుటుంబంలో ఆనందం, మంచి మాట తీరు మరియు సంపద పెరుగుదల ఉంటాయి. ఇది పెట్టుబడులకు మరియు పొదుపుకు చాలా మంచి సమయం. సూర్యుడు మీ లగ్నంలో ఉండటం వలన ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి మరియు ఆరోగ్యం బాగుంటుంది. బుధుడు లగ్నం నుండి 2వ ఇంటికి మారడం వలన మీ మేధస్సు ఆర్థిక ప్రణాళికలకు మరియు కుటుంబ చర్చలకు ఉపయోగపడుతుంది. 12వ ఇంట్లో కుజుడు ఉండటం వలన ఖర్చులు పెరగవచ్చు లేదా ఆధ్యాత్మిక విషయాలపై శక్తిని వెచ్చిస్తారు. కొన్ని రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి. 10వ ఇంట్లో శని ఉండటం వలన వృత్తిలో కష్టపడితే స్థిరమైన ఎదుగుదల ఉంటుంది.
బాధ్యతలు పెరుగుతాయి. 9వ ఇంట్లో రాహువు అదృష్టం, తండ్రి లేదా గురువుతో సంబంధాలలో అసాధారణ మార్పులు లేదా దూర ప్రయాణాలను సూచిస్తుంది. 3వ ఇంట్లో కేతువు తోబుట్టువులతో సంబంధాలలో కొంత వైరాగ్యాన్ని లేదా ఆధ్యాత్మిక కమ్యూనికేషన్ను సూచిస్తుంది. మొత్తం మీద ఈ వారం ఆర్థికంగా చాలా బలంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. అయితే ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ లగ్నంలో ఉచ్చస్థితిలో ఉన్న గురుడు, శుక్రుడు, బుధుడు కలయిక అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇది మీకు ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, జ్ఞానం, ఆర్థిక వృద్ధిని అందిస్తుంది. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత ఉంటుంది. సూర్యుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల కొన్ని ఖర్చులు ఉండవచ్చు. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలపై లేదా ప్రయాణాలపై. కుజుడు 11వ ఇంట్లో ఉండటం వలన ధనలాభం, కోరికలు నెరవేరుతాయి. శని 9వ ఇంట్లో ఉండటం వల్ల ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఉన్నత విద్యపై దృష్టి సారించవచ్చు. తండ్రితో సంబంధాలలో కొన్ని బాధ్యతలు ఉండవచ్చు. రాహువు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఆకస్మిక మార్పులు, పరిశోధనలపై ఆసక్తి ఉండవచ్చు. భాగస్వామ్య ధన విషయంలో జాగ్రత్త అవసరం. కేతువు 2వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ ధనం పట్ల కొంత వైరాగ్యం, మాట విషయంలో సంయమనం పాటించడం మంచిది. దీనికి పరిహారం గురువారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి. ఇప్పుడు సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ధనలాభం, వృత్తిలో విజయం సూచిస్తుంది. సూర్యుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆదాయం పెరుగుతుంది. కోరికలు నెరవేరుతాయి. సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. కుజుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల వృత్తిలో అద్భుతమైన కృషి చేస్తారు. లక్ష్యాలను సాధిస్తారు. అయితే గురుడు, శుక్రుడు, బుధుడు 12వ ఇంట్లో కలయిక వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈ ఖర్చులు శుభకార్యాలు, విలాసాలు, ఆధ్యాత్మిక విషయాలపై లేదా విదేశీ ప్రయాణాలపై ఉండవచ్చు. 12వ ఇంట్లో గురుడు ఉండటం వల్ల ఆధ్యాత్మిక వృద్ధికి మంచిది, కానీ ఆర్థికంగా వ్యయం సూచిస్తుంది. శని 8వ ఇంట్లో ఉండటం వల్ల ఆకస్మిక మార్పులు, వారసత్వ విషయాలు లేదా దీర్ఘాయువుకు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టవచ్చు. రాహువు 7వ ఇంట్లో ఉండటం వల్ల భాగస్వాములలో వ్యాపారం లేదా వివాహం, కొన్ని అసాధారణ పరిస్థితులు లేదా అపార్థాలు తలెత్తవచ్చు. కేతువు లగ్నంలో ఉండటం వల్ల అహం పట్ల వైరాగ్యం, ఆత్మపరిశీలన పెరుగుతుంది. దీనికి పరిహారం ఆదివారం సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం వృత్తి, ఆర్థిక విషయాలలో చాలా అనుకూలంగా ఉంటుంది. సూర్యుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల వృత్తిలో విజయం, గౌరవం, అధికారం లభిస్తాయి. బుధుడు వార ప్రారంభంలో 10వ ఇంట్లో, తర్వాత 11వ ఇంట్లో మారడం వల్ల వృత్తిలో కమ్యూనికేషన్, వ్యాపార విజయం, ఆ తర్వాత అద్భుతమైన ధనలాభం సూచిస్తుంది. గురుడు, శుక్రుడు, బుధుడు 11వ ఇంట్లో కలయిక అద్భుతమైన ధనలాభం, కోరికలు నెరవేరడం, సామాజిక సంబంధాలలో వృద్ధిని సూచిస్తుంది. మీరు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆర్థికంగా స్థిరపడతారు. కుజుడు 9వ ఇంట్లో ఉండటం వల్ల ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఉన్నత విద్యపై ఆసక్తి పెరుగుతుంది. తండ్రితో సంబంధాలలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. శని 7వ ఇంట్లో ఉండటం వల్ల భాగస్వాములలో బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని ఆలస్యాలు ఉండవచ్చు. రాహువు 6వ ఇంట్లో ఉండటం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీలలో విజయం లభిస్తుంది. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. కేతువు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఆధ్యాత్మిక చింతన, విదేశీ ప్రయాణాలు లేదా మోక్షం పట్ల ఆసక్తి పెరుగుతుంది. దీనికి పరిహారం బుధవారం గణపతిని పూజించడం, దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. తులారాశి. ఈ వారం తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ రంగాలలో మంచి పురోగతి ఉంటుంది. గురు, శుక్ర, బుధ గ్రహాల అనుకూల స్థానాల వల్ల మీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా కేతువు 11వ స్థానంలో ఉండటం వల్ల కోరికలు నెరవేరుతాయి.
శని 6వ స్థానంలో ఉండటం వల్ల శత్రువులపై విజయాన్ని, ఆరోగ్య మెరుగుదలను సూచిస్తుంది. అయితే కుజుడు 8వ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. భాగస్వామ్య సంబంధాలలో చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. రాహువు 5వ స్థానంలో ఉండటం వల్ల పిల్లల విషయంలో లేదా పెట్టుబడుల విషయంలో ఊహించని సంఘటనలు ఎదురుకావచ్చు. మొత్తం మీద ఈ వారం మీరు కష్టపడితే మంచి ఫలితాలు పొందుతారు. కానీ కొన్ని రంగాలలో జాగ్రత్త అవసరం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గురు, శుక్ర గ్రహాలు 9వ స్థానంలో ఉండటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లభిస్తాయి. కేతువు 10వ స్థానంలో ఉండటం వల్ల వృత్తి రంగాలలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది లేదా ఊహించని మార్పులు సంభవించవచ్చు. అయితే సూర్యుడు 8వ స్థానంలో ఉండటం వల్ల వృత్తిలో కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు లేదా మీ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉంది. కుజుడు 7వ స్థానంలో ఉండటం వల్ల దాంపత్య జీవితంలో లేదా భాగస్వామ్య సంబంధాలలో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. రాహువు 4వ స్థానంలో ఉండటం వల్ల గృహ వాతావరణంలో కొన్ని మార్పులు లేదా తల్లి ఆరోగ్య విషయంలో ఆందోళనలు ఉండవచ్చు. శని 5వ స్థానంలో ఉండటం పిల్లల భవిష్యత్తుకు, విద్యకు మంచిది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం కొన్ని అనుకూలతలు, కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. సూర్యుడు 7వ స్థానంలో ఉండటం వల్ల భాగస్వామ్య సంబంధాలు, వివాహ విషయాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. రాహువు 3వ స్థానంలో ఉండటం వల్ల ధైర్యం, పరాక్రమ పెరుగుతాయి. సోదరుల నుండి మద్దతు లభిస్తుంది. కేతువు 9వ స్థానంలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తండ్రి లేదా గురువుల నుండి ఆశీస్సులు లభిస్తాయి. శని 4వ స్థానంలో ఉండటం గృహ వాతావరణం, తల్లి ఆరోగ్యానికి మంచిది. అయితే గురు, శుక్ర, బుధ గ్రహాలు 8వ స్థానంలో ఉండటం వల్ల ఊహించని మార్పులు, ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుజుడు 6వ స్థానంలో ఉండటం శత్రువులపై విజయాన్ని, రుణాల నుండి విముక్తిని సూచిస్తుంది. కానీ ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మొత్తం మీద ఈ వారం మీరు ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం వ్యాపార భాగస్వామ్యాలు, వివాహ సంబంధాలలో మంచి పురోగతి ఉంటుంది. మీ రాశికి 7వ ఇంట్లో గురు, శుక్ర గ్రహాలు ఉండటం వల్ల సంబంధాలు బలపడతాయి. పరస్పర అవగాహన పెరుగుతుంది. వృత్తిపరంగా మంచి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. రాహువు 2వ ఇంట్లో ఉండటం వల్ల కొన్ని ఊహించని ఖర్చులు లేదా ఆదాయ మార్గాలు ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. సంభాషణలో స్పష్టత, ఓర్పు అవసరం. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రాహువు మీ లగ్నంలో ఉండటం వల్ల మీ వ్యక్తిత్వంలో, జీవిత మార్గంలో కొన్ని ఆకస్మిక మార్పులు సంభవించవచ్చు. వృత్తి రంగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించి విజయం సాధిస్తారు. గురువు 6వ ఇంట్లో ఉండటం వల్ల శత్రువులపై విజయం, పనిలో పురోగతి ఉంటుంది. ఆర్థిక విషయాలపై శ్రద్ధ వహించడం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. భాగస్వామ్య సంబంధాలలో కొన్ని మార్పులు లేదా దూరం ఏర్పడవచ్చు. కేతువు 7వ ఇంట్లో ఉండటం వల్ల బంధాలలో కొంత నిర్లిప్తత ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. మీ లక్ష్యాలపై దృష్టి సారించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం పిల్లలు, విద్య, ప్రేమ సంబంధాలలో చాలా శుభ ఫలితాలు ఉంటాయి. గురు, శుక్ర గ్రహాలు మీ 5వ ఇంట్లో ఉండటం వల్ల సృజనాత్మకత, ప్రేమ జీవితం వృద్ధి చెందుతాయి. వృత్తి రంగంలో బాధ్యతలు పెరుగుతాయి. శని లగ్నంలో ఉండటం వల్ల క్రమశిక్షణ, కష్టపడే తత్వం అవసరం. ఆర్థిక వ్యయాలపై నియంత్రణ అవసరం. ముఖ్యంగా రాహువు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఊహించని ఖర్చులు ఉండవచ్చు.
ప్రేమ సంబంధాలు, పిల్లలతో సంబంధాలు మెరుగుపడతాయి. వివాహితలకు కూడా మంచి సమయం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. చిన్నపాటి అలసట లేదా ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. సృజనాత్మక పనులకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ వారం అనుకూలం. ఇవి ఈ వారానికి సంబంధించిన 12 రాశుల ఫలితాలు. మీ రాశి ఫలితాలు మీకు నచ్చితే వీడియోకు లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి రోజువారీ, వారాంతం, మాసం రాశి ఫలాలు, భక్తి వీడియోలు మరియు ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మర్చిపోవద్దు. శ్రీ మహాగణపతి, శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నమస్కారం.